శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 11 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మన మన గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122744443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువు దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చుట్టూ ఉన్నవారి సంతోషాన్ని కోరుకునేటువంటి గొప్ప మనసు వీరిదే అని చెప్పుకోవచ్చండి. వీరు ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కుంటూనే నిస్వార్థ జీవులు వీరు. అయితే తేజవంతులుగా, సౌందర్యవంతులుగా ఉంటారు. అయితే మంచి మనసును కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి. ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఎప్పుడు కూడా ఉంటుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, నవ్విస్తూ అందరితో కలుపుకోలుగా ఉండేటువంటి వారు. వీరి మాటల్లో చమత్కారము, చేతల్లో చురుకుదనం ఉంటాయి. వీరితో సమయం గడపనేది ఎవరికైనా కూడా ఇష్టమేనండి. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా సానుకూల వాతావరణం ఉంటుందన్నమాట. అలాగే వీరిది చంచల స్వభావం అని చెప్పుకోవాలి. అదే సమయంలో రాత్రి పనుల్లో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలో మంచి చెడులను, అలాగే లాభనష్టాలను వీటన్నిటిని కూడా పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాతే వీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పుకోవచ్చండి. అయితే పూర్తిగా వీరేంటంటే ఎవరిని కూడా నమ్మరు. నమ్మితే మాత్రం ఏంటంటే ప్రాణం ఇచ్చేంతగా ఉంటారనమాట. వీరి బుద్ధి చాలా పదునైందండి. వీరికి ఉన్నటువంటి చంచల స్వభావం వలన కొన్నిసార్లు మొదలు పెట్టుకున్నటువంటి కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తా అని చెప్పుకోవచ్చు. ఒకేసారి 10 పనుల గురించి ఆలోచించడం వలన దేని మీద పూర్తిగా ఏకాగ్రత పెట్టలేక ఇబ్బందులు కూడా పడుతూ వస్తున్నారు. వీరిది చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతమని చెప్పుకోవాలి. చిన్న మాటకే నొచ్చుకుంటారు, చిన్న విమర్శకే కృంగిపోతారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒకసారి గాయపడితే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక వీరు ఇతరుల మాటలను, ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకొని తమలో తామే మదన పడిపోతూ సున్నితమైన కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతూ వచ్చిందండి. వీరేంటో మనసు కలిగినటువంటి 10 మందికి కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటారు, ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని ఏంటంటే ఈ లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం చేపట్టిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలో వీరు మోసపోయారనమాట. అవమానాలు పడ్డారు. చిన్నప్పటి నుండి ఏంటంటే కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తున్నారు. వారిలో సహజంగానే ఏంటంటే అండి, సహజంగా సమస్యలను పరిష్కరించే గుణం ఉంది. దాంతోపాటు పరిస్థితులు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరండి, భయపడిపోతూ ఉంటారు. ఏ కష్టం వచ్చి నేను చేసిన పాపం ఏంటి అని చెప్పి నలుగురిలో వీరే ప్రశ్నించుకుంటూ బాధన పడిపోతూ ఉంటారనమాట. ఒంటరిగా ఉన్న గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతూ ఉంటారు. ఎవరితోనూ వీరి బాధను పంచుకోలేరు. అలాగే వీరి కళ్ళను ఇతరులకు చూపించడము, వీరి కన్నీళ్లను ఇతరులకు చూపించడం కూడా వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. బలహీనతలను బయట పెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తుంది అని చెప్పేసి వీరికి బాగా తెలుసండి. అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో బాధను కానీ, కన్నీటి చాలు కానీ ఎవరికి కూడా కనిపించకుండా వీళ్ళు నవ్వుతూ ఉంటారు. లోపల ఎంత బాధను, ఎంత తుఫాన్ చెలరేగుతున్నప్పటికి కూడా పైకి మాత్రం ప్రశాంతంగా చిరునవ్వును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనక దాచేసినటువంటి అద్భుతమైన కళ వీరికి పుట్టుకతో వచ్చిందని చెప్పచ్చండి. ఇక వీరి బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి గొప్ప సంస్కారం వీరిది. అందుకే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైనటువంటి పాఠం నేర్పిందని చెప్పుకోవాలి. ఇక మన బాధలు నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యం అని చెప్పి అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతామని తప్ప మనకు ఒరిగేది ఏం లేదని చెప్పి వీళ్ళు జాలి చూపి ఎవరికన్నా కూడా ఎగతాళి చేసేవారు ఎక్కువని తెలుసుకున్నారు. కాబట్టి తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపించినట్లుగా నటించి వెనకాల నవ్వుతూ ఉంటారని చెప్పి వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి వీరి కష్టాలను వీరి మనసులో దాచుకుంటారు.
అందుకే వీరి సమస్యలను ఎవరు కూడా చెప్పడము పెద్దగా ఇష్టపడరండి. అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు. వీరు పడే కష్టం అంతా ఇంత కాదండి. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% మాత్రమే ఫలితం వీరు మాత్రం చేజిక్కించుకున్నారు. వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగినటువంటి గుర్తింపు, సరైనటువంటి ప్రతిఫలము ఎప్పుడు కూడా లభించలేదు. అయితే ఎంతో కష్టపడినా కూడా ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందినటువంటి సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లు. మిగిలిన వంటి 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లు, బూడిదలో పోసినటువంటి పన్నీర్లా వృధా అయిపోయిందని చెప్పొచ్చండి. ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నోసార్లు గెలుపు వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. చేతి కదిలినట్టే అంది జారిపోయిన అవకాశాలు ఎన్నో. లక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తున్న విధి ఆడిన ఆటంలో వెనుకడుగు వేయాల్సి వస్తుందన్నమాట. వీళ్ళు ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాస్త్రంగా మారిపోతుందండి. చీకటి రోజులు గతించిపోయాయి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా ఉండబోతుంది. ఇక మీ జీవితంలో అంచెలంచెగా మీరు బాగా అద్భుతంగా ఎదగబోతున్నారు. అలాగే మీ మాటను బలంగా కూడా గుర్తుంచుకోవాలి. మీ ప్రతి కన్నీటి బొట్టుకు, ప్రతి చెమట చుక్కకు భగవంతుడు మీకు వెలకట్టబోతున్నాడు. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలము మీకు అంది తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవాలండి. మీ జీవితంలో కొత్త సంఘము, కొత్త శకం ప్రారంభం కాబోతైతే ఒక అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీలో అంటే మీ మీద మీకు పూర్తిగా నమ్మకం ఉండకపోవడం అండి. బయట వారిని పరిచయం అంటే కొత్తగా పరిచయం వారిని కానీ గుడ్డిగా అమాయకంగా నమ్మేయటము. అయితే సొంత సామర్థ్యాన్ని, విధిశక్తిని, తమ ప్రతిభను ఎప్పుడు కూడా నమ్ముకోవడం లేదు. ఆత్మనున్నిత భావంతో సతమతం అవుతూ ఉంటున్నారు. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా లేదనేటువంటి సందేహంతోనే సగం జీవితాన్ని ఇప్పటి వరకు గడిపేశారు. కాబట్టి ఈ కారణం వల్ల మీ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను కూడా చేజార్చుకున్నారు. ఎన్నో అవసరాలను, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి మీరు సాధించిన లక్ష్యాన్ని కేవలం ఒక అడుగు దూరంలో ఉండి భయంతో, సందేహంతో ఆగిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ఇక మర్చిపోండి. గతం మిగిలిన చేదు జ్ఞాపకాల గురించి ఆలోచించకుండా వాటి నుండి బయటపడండి. గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించినటువంటి కష్టాలు అన్నీ కూడా గతం వాటిని ఒక పీడకల్లా భావించి మర్చిపోండి. రాబోతున్న రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. గడిచినటువంటి కాలం మీరు నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అయితే అడుగులు వేయండి. మీ తలరాతను మీరే తిరగరాసినటువంటి సమయం ఆసన్నమైందని తెలుసుకోండి. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి అపారమైన ఓర్పు, సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. ఇప్పుడు భగవంతుడు మీకు అన్ని రకాల సహాయాన్ని, మీకు సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని అయితే తప్పకుండా గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు. మరి ఇంతకీ రేపటి రోజున మీకు ఎదురవబోటి ఆ బహుమతి ఏమిటి, అలాగే మీకు ఏ విధంగా ఉండబోతుందనే విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ జీవితంలో మీకు తెలియకుండానే ఒక కొత్త అధ్యాయం అయితే మొదలవబోతుందండి. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున అన్ని విషయాలు కొంటే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అంటే ఎందుకంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, అటు ఆర్థికపరంగా కావచ్చు, అటు వృత్తిపరంగా కావచ్చు, ఇలా అన్నిట్లో కూడా మీకు చక్కగా అయితే మీకైతే అనుకున్న విధంగా లాభాలు అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా మీ శాలరీలో ఇంక్రిమెంట్ పెరిగేటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు ఒత్తిడి నుండి పూర్తి ఉపశమనము, పని వాతావరణం అనుకూలంగా మారటము, సహోద్యోగులకు సహకారం పూర్తిగా లభించడము, వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం రావటము, వృత్తి వ్యాపారాల రాబడి మీ అంచనాలు మించుతుంది. అలాగే వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార విస్తరణకు సరైనటువంటి సమయం రేపటి రోజున. అలాగే వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుండి ఊహించినటువంటి సహాయ సహకారాలు రేపటి రోజు మీరు చూస్తారు. మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. అలాగే శుభవార్తలు వినేటువంటి అవకాశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు దేని ద్వారా వింటారంటే భూములకు సంబంధించిన శుభవార్తలు మీరు తప్పకుండా రేపటి రోజున వింటారండి. అలాగే అంటే మీకు ఇది ఆ భూమి నుండి మాకు ఇంకేం లాభం లేదు అనుకున్నటువంటి సమయంలో రేపటి రోజున మీకు ఆ భూమి మరింత ఎక్కువగా రేటు పలకటము, దాన్ని మీరు కొనుగోలు అంటే అమ్మడం అటువంటివి ఎవరైనా కొనుగోలు చేయడం కానీ మీకు దానివల్ల మంచి లాభం రావడం జరుగుతుందన్నమాట. అలాగే మీ మనసుకు నచ్చినటువంటి తగిన జీవిత భాగస్వామి లభిస్తారు. వివాహానికి సంబంధించిన చర్చలు జరగటము, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద, పుణ్యక్షేత్ర సందర్శన మీద భారీగా చేస్తారు. అలాగే ఈ ఖర్చు మీకు మానసిక ప్రశాంతను, పుణ్యాన్ని ఇస్తుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి రేపటి రోజున అత్యంత అనుకూలమైనటువంటి రోజు. ఆస్తి వివాదాల్లో చిక్కున్న వారికి
ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే రాజీ వర్గాలు అనుసరించడం ద్వారా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. సమాజంలో కూడా మీ యొక్క పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగము, విద్యార్థులకు తాము ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు కీర్తి ప్రతిష్టలు తెస్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పక అవసరము. ఆర్థిక విషయాలు ఎవరు కూడా మాట ఇవ్వడం కానీ హామీలు ఉండటం మంచిది కాదు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ ఆరోగ్యం కూడా నిలకడగా బాగుంటుంది. అలాగే కొంచెం దీర్ఘకాలిక వ్యాధులను అప్రమత్తంగా అయితే తప్పకుండా ఉండాలి. ప్రయాణాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యము అలాగే మీ యొక్క సామాన్లు రెండింటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. లేకుంటే మీరు నష్టపోయిన ప్రమాదం ఉంది. అలాగే వివాహ జీవితంలో మీ నెల యొక్క అంటే భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే ఎక్కువ గాఢంగా బలంగా మారబోతుంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ దాంపత్య జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది. అయితే కొందరు అసూయపరులైనటువంటి బంధుమిత్రుల వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలో కొద్దిగా బంధుమిత్రుల వల్ల టెన్షన్స్ పడేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉంటే మంచిది. ముఖ్యంగా రేపటి రోజున మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటము, గుడ్డిగా నమ్మి వారికి ఏమైనా పనులు అప్పగించడం లాంటివి చేయవాకండి. మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా కవచంగా మారబోతున్నారు. వారి సలహా సూచనలు మద్దతులతో మీరు ఎలాంటి సమస్యనైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే కనుక మీ పిల్లల నుండి కూడా మీకు కొన్ని శుభవార్తలు అందబోతున్నాయి. వారి చదువులు లేదా కెరీర్ పరంగా వారు సాధించిన విజయాలు లేదంటే ఏదైనా ఉద్యోగాన్ని కానీ ఇటువంటి విషయాలు శుభవార్తలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇక ప్రత్యర్థుల రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు మీరు దత్తాత్రేయ స్వామి చాలీస పఠించడం ద్వారా, దత్తాశ్రమం దర్శనం చేసుకోవడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసినాగా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం.